అందరు కూర్చోండి అమ్మా. అక్క రండి, ఇక్కడ కూర్చొని ముందు రండి. కుట్టు శిక్షణ పొందినటువంటి మహిళలకు 30 మందికి మిషన్ల పంపిణీ కార్యక్రమం వీచేసినటువంటి మన ముఖ్య అతిథి జగిత్యాల శాసనసభ్యులు అన్న సంజయ్ కుమార్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే జెడ్పీటీసీ గారికి, ఎంపీటీసీ గారికి, ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, మిగతా ప్రజాప్రతినిధులందరికీ కూడా, అలాగే ఇక్కడ ఉండేటువంటి గ్రామ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో వీళ్ళు 2021-22 సంవత్సరం అంటే చాలా రోజులైంది. వాస్తవానికి మహిళలు కూడా చాలా ఎదురు చూశారు. ఆ రోజు కరోనా టైంలో బ్యాచ్ స్టార్ట్ అయింది. ఆ కరోనా టైంలో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా మహిళలు చాలా చక్కగా ట్రైనింగ్ తీసుకొని ఆ మిషన్లు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా అన్న ద్వారా మీకు ఇప్పుడు పంపిణీ జరుగుతుంది. అట్లాగే మహిళలు దేంట్లో కూడా తీసుకోరనే ఉద్దేశంతో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వివిధ రకాల సంక్షేమ పథకాలలో భాగంగానే ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మహిళలకు 30 మందికి ఉచిత శిక్షణ, అంటే ఒక్కొక్కరికి 15 నుంచి 20 వేల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టి ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అంటే వాళ్ళ కుటుంబంలో సంతోషాన్ని నింపడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇది ఒక మంచి బృహత్తర కార్యక్రమం. ఎందుకంటే నాకున్న దాన్ని బట్టి అక్కడ భోజనం అన్ని కూడా ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చారు. కరోనా కాబట్టి ఆ సందర్భంలో కొంత అటు ఇటు లోటుపాట్లు అయి ఉంటాయి. మామూలుగా అయితే పోయి మనం ట్రైనింగ్ తీసుకొని భోజనము స్టైఫండ్ కూడా ఇస్తారు. వీళ్ళకి లేదు, వారికి వేరే ఉంటాయి ఉంటాయి. వీరికి ప్లంబర్ వాటికి అసలు గాడికే రాబోతున్నాయి. అయితే ఈ సందర్భంలో ఇది ఇచ్చినాయి. ఓకే, ఇది పెద్ద పనిగా నాకు భావిస్తారండి. ఎందుకంటే మనం చేసిన వాటిల్లో ఇది ఒక చిన్న పని. గౌరవ ముఖ్యమంత్రి గారు దళితుల కోసం దళిత బంధు ప్రవేశపెట్టినాడు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. నేను ఇవాళ కాదు, అన్నిట్లో రికార్డులు. దళిత బంధు ప్రవేశపెట్టినాడు జగిత్యాల గ్రౌండ్లో. మంత్రి గారు అందరు ఉన్నప్పుడే నేను చెప్పిన, దళిత యువత తరతరాలకు వెళ్ళి గదే వ్యవసాయం, కూలి, ఆడోళ్ళు, మొగలు ఓడైంది. ముఖ్యమంత్రి మీకు మంచి అవకాశం ఇచ్చాడు. మీరు దయచేసి ఆ మహిళలు కానీ మగవాళ్ళు కానీ ప్రతి వాళ్ళు ట్రాక్టరో కారో అనకుండా ఇక్కడ జగిత్యాలలో నాక్ సెంటర్ ఉన్నది. అక్కడ వెల్డింగ్ నేర్పుతారు, ప్లంబర్ అంటే పైపులు నేర్పుతారు, నల్లాలది, కరెంటు పని నేర్పుతారు, సర్వే నేర్పుతారు. ఇట్లా రకరకాలు అక్కడ ఉన్నాయి. అది నేర్చుకొని వస్తే, కరెంటు నేర్చుకొని వచ్చి కరెంటు పని చేస్తే రేపు కరెంటు దుకాణంలో ఏమవుతుందో ఏం పోతుందో తెలుస్తుంది. ప్లంబర్ నేర్చుకొని వస్తే ప్లంబర్ పనితో పాటు ఆ పైపులు ఎవ్వు ఉంటాయి, వాటి సైజ్ ఏది ఉంటుంది, ఎంత కత్తది, ఎంత లాభం అవుతుంది తెలుస్తుంది అని నేను మైక్ పట్టుకొని మంత్రి ఎమ్మెల్యేలు ఉండగా పాత బస్టాండ్ గ్రౌండ్లో అప్పుడు ఎంపీటీసీ సర్పంచ్ ఇద్దరు ఉండ్రి దళిత బంధు ఇచ్చి అదే రోజు చెప్పిన. అప్పుడు వీళ్ళిద్దరే కాదు, మీరు అందరూ కూడా యూత్, మా సంజీవ్ వాసంటోళ్ళు, దుబాయ్ మస్కట్ పోయి వచ్చిన వాళ్ళు మళ్ళీ పోయి ట్రైనింగ్ చేసి ఒక సర్టిఫికేట్ తీసుకుంటే మీకు అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, ఒకటి లేబర్ ఆఫీస్లో మనకు గుర్తింపు ఉంటుంది, రేపటి నాడు ఇన్సూరెన్స్ వస్తుంది కుటుంబానికి. మూడవది, ఇట్లాంటి ఉపాధి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సర్కారు ఒక కండిషన్ పెట్టింది అనుకోండి, ఏదైనా ఉన్నదో ఐటీఐ ఉన్నోళ్ళకో పాలిటెక్నిక్ ఉన్నోళ్ళకో, ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి ఇప్పుడు ఎట్లయితే మీరు ట్రైనింగ్ అయిన వాళ్ళకే మిషన్ ఇస్తారు, నేను చెప్పినా వేరే వాళ్ళకి ఈవెంట్ ఇయ్యరు. అట్లాంటి కాలం వస్తే అది ఉపయోగపడుతుంది అని చెప్పి నేను చెప్పిన. ఓకే, జరిగింది, ముందుకు పోవాలి మనం రాజకీయంలో కానీ దేంట్లోనే ముందు. ఇప్పటికైనా ఈ దళిత బంధు పథకం ఆగేది కాదు, నిరంతరం నడుతుంది. కేసీఆర్ గారే పెట్టారు. ఈ ఏడు 10% మందికి వస్తుంది, ఊళ్ళో 11% మందికి వస్తుంది. ప్రతి 9 రేషన్ కార్డులకు ఒక్కరికి వస్తుంది. వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తుంది. ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు ఇందిరమ్మ గురించి మాట్లాడేటోళ్ళు అప్పుడు ఇందిరమ్మ లేరు. ఈ ఇండ్లు కట్టిన కాలంలో నేను 12 ఏళ్ళ పిల్లగాని, పెద్దోళ్ళకి ఎరికే. అప్పుడు రాజం ఉండే, ఇటుక పట్టిన రాజం ఉండే. రాజం భారీ ఉందా? అవ్వ కనబడతలేదు. ఈయన ఉందా? మంచిగా ఉందా? ఆరోగ్యం మంచిగా ఉందా? ఇటుక పట్టిన రాజం ఐస్ మీద ఉండే, నాకు యాదకుంది. ఇటుక పట్టీలు పెట్టించి అప్పుడు ఈ జాగా ప్లాట్లు పెట్టి, అప్పుడు ఆ కాలంలో మీ ముందటున్న వాళ్ళు ఎవ్వరు పుట్టలే. ఆ కాలంలో ఇండ్ల మంత్రి విశాఖపట్నం ఆయనే, మా చుక్కరావు తాత వ్యవసాయ శాఖ మంత్రి ఉండే,
1975లో కట్టిన వాడు శిలాపలకం ఇంకా ఉన్నది, ఆ ఇండ్లు ఉన్నాయి. అంటే నాకు కొంత అప్పటికెళ్ళే తెలుసు ఏంది వ్యవహారం అని. అందుకే ఆడ 60 ఇండ్లు కట్టిన 100 అంటే ఈ దిక్కువల్ల కరోనా వచ్చా గుత్తేదారు వీకెండ్ మళ్ళీ అటు ఇటు మా అయ్యంపుని పట్టుకొని చేయించిన, అది మీకు పెద్దలు చెప్పుకుంటారు. అది కూడా ఇచ్చుకుందామంటే మనం కొందరు పోయి ఇట్లా వచ్చినాయి అట్లా వచ్చినాయి కాగితాలు తెచ్చితే ఇక నేను ఈ ఎలక్షన్ ముందర లోలేదని ఆపిన. అవి మనోళ్ళకే తప్ప ఇంకొని గోవు మనూరోళ్ళకే వస్తాయి. సగం ఎస్సీలకు వస్తాయి, మాదిగ మాల వాళ్ళకు, సగం మిగతా బీసీ వాళ్ళకి వస్తాయి. అంతే తప్ప దాంట్లో ఇంకో ముచ్చట్టే లేదు. ఇంకా కట్టిస్తా ఖచ్చితంగా, నాకు విశ్వాసం ఉన్నది గెలుస్తా అని. ఎందుకంటే మొన్న జగిత్యాల 2 మీటింగ్లు పెట్టినాం, కత్తే కేటీఆర్ వస్తే రూపాయి ఇవ్వకుండా పిలవగానే 15 వేల మంది వచ్చారు. ఓ 70-80 వేలు వస్తే గెలుసుడే. మీటింగ్కి వెళ్తేనే 15 వేలు వస్తే వాళ్ళ కుటుంబాలు అయితే అయ్యేపాయి. కానీ అయ్యేపాయి అని చెప్పి విడిచిపెట్టకూడదు. నేను ఖచ్చితంగా ధైర్యం చేసి, మొన్న అమ్మాయి వచ్చింది భూపల్లి ప్రసాద్ భార్య, మరి మీరు నాకు గురించి మీకు కొంత తెలుసు. నేను శంకర్కో సీన్కో సర్పంచ్ ఎంపీటీసీ ఇచ్చావచ్చు, మన సీన్కో నారాయణ. కానీ శంకర్కి ఎందుకు ఇచ్చిన, వాళ్ళ తండ్రి చచ్చిపోయింది, రైతు బీమా రాకపోతే వెంటనే రాసేసిన 10 లక్షలు ఇప్పించిన. సూచించుడే, నా ఇంట్లోకి వెళ్ళి ప్రభుత్వ పైసలు కరెక్ట్ ఇచ్చిన గొప్పలు. అట్లా కేసీఆర్ సారు మీరు ఆలోచన చేయరు. ఎస్సీలకు మొట్టమొదటి కళ్యాణ లక్ష్మి ఊర్లో ఎవరికి వచ్చింది? మన ఎస్సీలకే వచ్చింది. వేరే బోయోలకో చాకలకో రెడ్డిలకు రాలేదు. ఇప్పుడు అందరికీ వస్తుంది, మనకే వచ్చింది. 50 యూనిట్లు కరెంటు దాటితే కరెంటు బిల్ వస్తుండే, 100 యూనిట్లు వేసింది వాళ్ళకి మనోళ్ళకే. అంటే కేసీఆర్ సార్ తెలంగాణ రాగానే మన ఇళ్ళకెళ్ళే మొదలుపెట్టాడు. అటెన్గా ఇప్పుడు బియ్యం పెట్టింది, ఎక్కువ మంది బీదోలు చదువుతారు సర్కార్ బల్ల. రేపు దసరాకి వెళ్ళి టిఫిన్ పెడతాం. ఇంగ్లీష్ మీడియం చాలా అయిపోయింది. నేను మంచిగా ఆడుకునేందుకు కూడా తయారు చేసి పెట్టిన. ఇప్పుడు దళిత బంధు కూడా ఇస్తా, రాని వాళ్ళు నారాజు కాకుండా. ఇప్పుడు ఖచ్చితంగా మన ప్రభుత్వం ఉంటేనే అది వస్తుంది. ఈ చిన్న మిషన్లే కాదు, 10 లక్షల రూపాయలు ఖచ్చితంగా వస్తాయి. నన్ను కాపాడుకొని మీరు కాపాడుకుంటే, నన్ను కాపాడుకున్నందుకు జైత్యాలు ఎంత పెద్ద దవాఖాన అయింది, 4గురికి నౌకరు దొరికింది, 400 మందికి మంచాలు వచ్చినాయి. అంతకుముందు పాత బస్ స్టాండ్లో 100 లేకుండే, ఇంకా 250 వస్తాయి. అంత కడుతున్నాం, చూసిరు కదా. రాత్రిపూట ఇట్లా కాలువపట్టి పోతుంటే అద్భుతంగా కనబడుతుంది. 500 కోట్లతోటి కడుతున్నాం, 500 కోట్లతోటి. అందులోకి ఎవరు పోతారు? మనోళ్ళే కదా. ప్రతి వాళ్ళు కూడా ఆలోచన చేయరు. మీరు గెలిపించిన నేను, మీరు అందరూ ఓట్లేసారు. మీకే ఇంతకుముందు చెప్పారు కరోనా అని. ఏడాది అర్థం కరోనాలో వీకింది కదా. ఇక నాకు మిగిలిందంతా 3-3.5 ఏళ్ళు. అందులో కాగితం పడిపోయి అయినా బ్రిడ్జ్ కట్టినాం, చెరువు నింపినాం, ఇండ్లు కట్టినాం, ఇటువంటి అన్నీ చేస్తున్నాం. మన పార్క్ చేసుకున్నాం, లింగాచెరు కాడ బతుకమ్మ తంతలు కట్టుకున్నాం. ఇవాళ అంబార్పేట గుట్ట మంచిగా చేసుకుంటున్నాం. ఆ తవ్వ వేసుకున్నాం, తాళాల తవ్వ వేసినాం, పోతారం తవ్వకు నిధులు తెస్తున్నా. కాబట్టి ఎన్నటికైనా ఇంటోని నేను, మన ఇంటోని మంచిగానే చెడుకైనా సతా ఉంటుంది. ఇప్పుడు నిన్న వచ్చేదో బాధపడ్డది. ఇలా నా మనసులో మైండ్లో నిండిపోయి ఉన్నది. ఎన్నటికైనా చేస్తా. శంకర్ తండ్రి చనిపోయినాడు, నా మైండ్లో ఉండే అరే రైతు బీమా ఒక్క నెలతోట ఇంతతోటి పోయింది. పోతే ఆగిందా? ఒడ్ర కాలనీలో నర్సయ్య చచ్చిపోయింది. అక్కడ ఆధార్ కార్డుది ప్రాబ్లం ఉండే. 5 లక్షల రూపాయలు 3 నెలలు 4 నెలలు ఆఫీసుల చుట్టూ తిరిగి శివరాత్రి నర్సయ్యకి 5 లక్షలు రైతు బీమా ఇప్పించిన వాళ్ళ భార్యకు. అది నా జాగాలో వేరే వాళ్ళంటే తిరుగుతారా? కాబట్టి ఇక నేను మళ్ళీ వచ్చి మీటింగులు పెట్టా. ఇక మీరే నా కోసం మీటింగ్లు పెట్టి గెలిపించాల్సిందే కోరుతున్నా. అందరికీ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. ఇంకా బాగా పనులు చేద్దాం. ఏం చేయటం గెలగని ఆడదంతా కరోనా వచ్చిందా లేదా? మీ పిల్లలు పడిపోయారు. ఇద్దరు